అందరికీ నమస్కారం అండి. మాది నర్సాపురం నియోజకవర్గం. మా గ్రామం వచ్చి వేములది ఈస్ట్. నా పేరు తిరుమల శ్రీరాము. ఈరోజు బొమ్మిడి నాయకర్ గారు నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. గత ముందు 5 సంవత్సరాల ముందు బొమ్మిడి నాయకర్ గారు తక్కువ సమయంలో ఆయన రావటం, తక్కువ ఓట్లతోటి పరాజయం కావడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా జనం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, జనం పడుతున్న కష్టాలని ఆయన దగ్గరుండి, ప్రతి సమస్యని కూడా ఆయన దగ్గరుండి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు ఒక ప్రసాద్ రాజు గారు అనే ఉండే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గంలో అపోజిషన్ క్యాండిడేట్ ఈ రోజు జిల్లాని పక్క నియోజకవర్గానికి పారదోలడం అవనివ్వండి, ఇక్కడ బీబతిప్ప గ్రామంలో ఒక హార్బర్ అవనివ్వండి, ఈ హార్బర్ కూడా అవనివ్వకుండా జరగడం, ప్రతిదీ కూడా మెడికల్ కాలేజ్ అవనివ్వండి, ఆక్వా యూనివర్సిటీ అవనివ్వండి, ప్రతిదీ కూడా హామీలు తప్ప ఎక్కడా కూడా అమలు కానటువంటి పరిస్థితి నర్సాపురం నియోజకవర్గం ప్రజానీకం చూస్తున్నారు. ఈ రోజు ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా గట్టి నిర్ణయంతో ఈ రోజు కూటమిగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 పార్టీల యొక్క కలిసి పైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగాను ఇక్కడ నాయకర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించే విధంగా ప్రతి ప్రజానికం కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బొమ్మిడి నాయకర్ గారు నెగ్గితే ఇక్కడ ప్రజలందరూ కూడా అన్ని విధాలు కూడా బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక్కడ భారీ మెజార్టీతో 30,000కు పైకు మెజార్టీ ప్రజలందరూ ఇస్తారని చెప్పి ప్రతి ఒక్కరు మాటిస్తున్నారు. ఈ రోజు నాయకర్ గారు కానివ్వండి, నాయకర్ గారి కుటుంబం ఏమనివ్వండి, ఒక సుబ్బారాయుడు గారు, ఒక మాధవనాయుడు గారు, ఒక పుత్తూరు రామరాజు గారు, చాగంటి చిన్న గారు, ప్రతి ఒక్కరు కూడా కోవల్ నాయుడు గారు, ప్రతి ఒక్కరు కూడా గడపకు ప్రచారం చేస్తూ ఇక్కడ రేపు మన ప్రభుత్వం వస్తే జరిగేటువంటి మంచి కార్యక్రమాలు ఏంటి, రేపు పొద్దున సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా అందుతుంది. అలాగే ఈరోజు కొన్ని మోసపూరిత హామీలు, మద్యపాన నిషేధం చేస్తేనే నేను మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకొట్టే విధంగా ప్రజానికం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అన్ని విధాలా కూడా బొమ్మిడి నాయకర్ గారిని భారీ మెజార్టీతో నెగ్గించి ఈ కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారని చెప్పి ఈ సభముఖంగా తెలియజేస్తూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నెంబర్ 9.